ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి 13వ రోజు పిల్లలండి. ఇవి చూడండి, ఈ 13వ రోజు పిల్లలు. రోజు రోజుకి మనం గూడింగ్లు అనేది పెంచుకుంటూ పోవాలి. అంటే రేకు అడ్డము రోజు రోజుకి ఒక్కొక్క కాను పెంచుకుంటూ పోవాలి. ఇవాళకైతే ఇంత పెరిగింది. నెక్స్ట్ మొత్తానికి 15 రోజులు కానీ 16 రోజులకు కానీ మొత్తం వదిలేస్తాము. షెడ్లు మొత్తం ఎండలు కదండి, అందుకని షెడ్ల పైకి వేయడానికి వరిగడ్డి తెచ్చాము. ఇంకా కొబ్బరి పీసు కూడా తెచ్చాము, చూపిస్తాను మీకు. అవి ఇగోండి కొబ్బరి పీసు. మొత్తం షెడ్ల నిండా పేర్చుకోవాలి. ఇవి కూలింగ్ కోసం వరిగడ్డి తెచ్చాము, కొబ్బరి పీసు కూడా తెచ్చాము. కొబ్బరి పీసు అనేది ఈ విధంగా నింపుకోవాలండి. నింపుకొని రేకుల పైన ఇలా వేసుకోవాలి. చూపిస్తున్న విధంగా వేసుకున్న వెంబడే వాటరింగ్ చేయాలి. చూడండి, వాటరింగ్ చేయాలి. ఈ విధంగా చేస్తే అది టిఫ్గా ఉంటుంది, ఎగిరిపోకుండా. చూడండి, ఆల్రెడీ అయిపోయిన వాటికి చూపిస్తున్నాను నేను. వాటికి వాటరింగ్ పడుతున్నాయి పెంకులర్ ద్వారా. చూడండి, ఈ పక్క ఇలా వేయడం వల్ల కూలింగ్గా ఉంటుంది, పిల్లలు బాగుంటాయి. ఇప్పుడు వేసుకుంటే ఇంకా ఎప్పటికీ ఉంటాయి. ఒకసారి వేసుకుంటే చాలు. అంతేనండి ఈ వీడియో. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.